ఉప్పాడ సాగర తీరం కల్లోలంగా మారింది. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. యాంకరేజ్ పోర్ట్, డీప్ వాటర్ పోర్టులో కార్యకలాపాలను నిలిపివేశారు. 13 నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, ఏపీలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? అలాగే కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో కెరటాలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో అల్లుకున్నైతే మొంతా తుఫాను ప్రభావం అయితే కనుక తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో అయితే కనుక ఈ ప్రభావం చూపిస్తుంది. దీనికి సంబంధించి అయితే కనుక ముఖ్యంగా చూస్తే కాకినాడ తీరంలోనే సముద్రం లేదా ఈ తీరం దాటుతుందని చెప్పేసి అయితే ఇప్పటికే సమాచారం ఉండడంతో అయితే కనుక ఇక్కడ పరిస్థితులు కూడా దానికి అనుగుణంగానే ఉదయం నుంచి కూడా వాతావరణంలో అయితే మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఈ మొంతా తుఫాన్ అయితే కనుక దూసుకొస్తున్న నేపథ్యంలో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లు అయితే కనుక ఇప్పటికీ అలలు అయితే ఎగసిపడుతున్నాయి. ఉవ్వెత్తున అలలు ఎగసిపడడంతో ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న ఏం జరుగుతుందో అనే భయాందోళనలు అయితే ఉప్పాడ గ్రామ ప్రజలైతే ఆ భయాందోళనలో ఉన్నారు. అదే విధంగా చూస్తే కాకినాడ పోర్టులో అయితే కనుక ఇప్పటికే 5వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. కాకినాడ యాంకరేజ్ డీప్ వాటర్ పోర్టులో కూడా ఈ కార్యకలాపాలను కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. సురక్షిత ప్రాంతాలకైతే కనుక 13 నౌకలను అయితే తరలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే కాకినాడ సముద్రం మధ్యలో ఉన్న భూపాయలం నుంచి 110 మంది మత్స్యకారులు అయితే ఇప్పటి వరకు తరలించిన పరిస్థితి ఉంది. ఈ కాకినాడ ఉప్పాడ బీచ్ కి సంబంధించి అయితే కనుక రాకపోకలని 2 రోజుల నుంచి నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూస్తే 269 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈ తుఫాను ప్రభావం వల్ల 5 రోజుల పాటు ఇటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు అయితే కనుక సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. అలాగే తుఫాను సహాయక చర్యల కోసం అయితే కనుక కాకినాడ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే మండలాల వారికి కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ సహాయక చర్యలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లా కావచ్చు, 2 జిల్లాలకి కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ తుఫాను ప్రభావంతో కనుక ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో కూడా పునరావాస కేంద్రాలకు ఇప్పటికే ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను కూడా తరలించిన పరిస్థితి ఉంది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కాట్రేనికోన మండలంలో అయితే గతంలో 96 తుఫాను ప్రభావం అయితే తీవ్రంగా పడిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. నవీన్ రాజ్, ప్రధానంగా చూస్తే కాకినాడలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో కాకినాడలో తీరం దాటే సమయంలో మరింత ప్రమాదకరంగా గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే మత్స్యకారులు ఉపయోగించే వలలు, బోట్లు కూడా కొట్టుకుపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అది ఈ తుఫాను ప్రభావం ఇక్కడే తీరం దాటే అవకాశం ఉండడంతో సుమారు 100 కిలోమీటర్ల వేగంతో అయితే కనుక ఈ ఈదురుగాలులు వేస్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున అయితే కనుక విధ్వంసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఆయా మండలాల్లో, ఆయా గ్రామాల్లో కూడా అనేక రక్షణ చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. అలాగే ముఖ్యంగా చూస్తే మత్స్యకార గ్రామాల్లో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా, వేటకు వెళ్లకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వారంతా కూడా ఈ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అనేక కుటుంబాలను అయితే కనుక తరలించే పరిస్థితి. కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా 2000 కుటుంబాలను అయితే ఈ రోజు ఉదయం అయితే కనుక తరలించారు. నిన్న కాకినాడ ఓప్ ఐలాండ్ లో ఉన్న వారిని కూడా నిన్న సాయంత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. నవీన్ రాజు, ముఖ్యంగా తుఫాను ప్రభావంతో మంచినీటి సమస్య ఏర్పడవచ్చు, అలాగే విద్యుత్, కమ్యూనికేషన్, అలాగే రోడ్లు కూడా పాడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? విజయ్, ఏదైతే ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని ఎప్పుడైతే హెచ్చరికలు జారీ అయ్యాయో ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యంత్రాంగంతో కూడా సమీక్ష చేశారు. అలాగే ఈ జిల్లాకి సంబంధించి ఐఏఎస్ అధికారి కృష్ణతేజ కూడా ఈ జిల్లా అధికారులతో కూడా సమావేశమయ్యి ఎక్కడ కూడా ఆ మంచినీటి సమస్య కానీ, అలాగే విద్యుత్ ఏదైనా అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేసేందుకు కూడా విద్యుత్ సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉండండి. అలాగే ఏ విధమైన అక్కడ
ప్రజలకు సంబంధించి విద్యుత్ పోల్స్ ఏమైనా పడిపోయినా వాటిని కూడా వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే చెట్లు ఏదైనా కనుక ఈ ఎదురుగాలకి పడిపోతే ఆ చెట్లను కూడా వెంటనే ఎక్కడికెక్కడ కోత యంత్రాలను కూడా సిద్ధం చేసుకుని వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ తరలించేందుకు అసలు రాకపోకలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్తారు. అలాగే పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలకు ఎవరినైతే తరలిస్తారో వాళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకూడదు. వారందరికీ ఆ విద్యుత్తుతో పాటు అక్కడ నిత్యావసర సరుకులను కూడా ఇప్పటికే డంప్ చేశారు. ఆయా పునరావాస కేంద్రాలు కూడా అక్కడ ఉన్న సిబ్బందిని అయితే కనుక ఆ ఇన్ఛార్జీలుగా నియమించి ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ రోజైతే మంత్రి ఈ కాకినాడ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి నారాయణ కూడా ఉదయం నుంచి కూడా ఈ కాకినాడ జిల్లాలో పర్యటన చేస్తారు. ఉదయం అయితే కనుక అధికారులతో సమావేశం అయ్యారు. ఈ తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కేంద్రీకరణ చేసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికారుల నుంచి తక్షణ సహాయ చర్యలు చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నాము. ఆ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండండి, ఏ విధమైన ప్రయాణాలు పెట్టుకోవద్దు, ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లకే పరిమితం అవ్వండి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. విజయ్ నవీన్ రాజు, మొంతా తుఫాన్ తీవ్రత అధికంగా ఉందని చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కంట్రోల్ రూమ్ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందా? ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగే మొబైల్ మెడికల్ యూనిట్ను కూడా అందుబాటులోకి తేవడం జరిగిందా? అంటే ఇప్పటికే ఈ పునరావాస కేంద్రాలను కూడా గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా కూడా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్, ప్రధాన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే మండల హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ ఎఫెక్ట్ అవుతున్న తీర గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా ఈ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కూడా కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించేలాగా ఇప్పటికే అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్లు ఇటు కోనసీమ జిల్లా కావచ్చు, ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, ఇద్దరు కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి కాకినాడ జిల్లాకు సంబంధించి అయితే 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 6 మండలాల్లో అయితే కనుక ఈ తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి ఆయా మండలాలకు సంబంధించి అధికారులందరూ కూడా ఎటువంటి సెలవులకి వెళ్ళొద్దు, నిత్యం అందుబాటులో ఉండండి అని చెప్పిన పరిస్థితి ఉంది. నవీన్ రాజు, అలా చూసుకుంటే ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. గతంలో హుదూద్ తుఫాను సమయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారా? అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారా? అంటే ఏదైనా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు కూడా అలర్ట్ గా ఉంటారని చెప్పేసి ప్రజల్లో కూడా నానుడి. ఎందుకంటే గతంలో 1996 తుఫాను కావచ్చు, అలాగే విశాఖపట్నంలో వచ్చిన హుదూద్ తుఫాను కావచ్చు, ఈ 2 తుఫాను ఇప్పుడు చాలా భారీ ఎత్తున అయితే కనుక ఈ ప్రభావం చూపించింది. అనేక మండలాల్లో ప్రజల మీద కూడా తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో చంద్రబాబు అయితే కనుక ఎప్పటికప్పుడు ఆ సిబ్బందిని అలర్ట్ చేయడం, ఎటువంటి ఇబ్బందులు ప్రజలకి జరగకుండా మీరందరూ కొట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన ఎప్పుడు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ మోంతా తుఫాను నేపథ్యంలో కూడా ఏ విధమైన ఆటంకం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు చేశారు. ఆ విధంగానే జిల్లాలకు సంబంధించి ప్రత్యేక అధికారులు, ఐఏఎస్ అధికారులను కూడా ఏర్పాటు చేసి అక్కడ రక్షణ చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అధికారులు కూడా ఆ స్థాయిలోనే ఏదైతే పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలు కూడా పాటిస్తూ అందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నారు. ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కూడా అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఆ విధుల్లో ఉంటూ ఏ విధమైన సమాచారం కూడా రాష్ట్రం జిల్లా హెడ్ క్వార్టర్లకు అందిస్తూ ఈ శాఖల మధ్య సమన్వయం కూడా పెంపొందించేందుకు కూడా అన్ని డిపార్ట్మెంట్ల సంబంధించిన హెడ్స్ కూడా ముఖ్యంగా చర్యలు తీసుకుని వారందరూ కూడా ఒక యూనిటీగా దీన్ని ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ్, నవీన్ రాజు, ప్రకృతి విపత్తులు సంభవించిన క్రమంలో రైతులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. పంట నష్టం, ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నష్టం తగ్గించే విధంగా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు పంటలు కోతకొచ్చే దశలో కొన్ని ఏరియాల్లో ఉన్నాయి, కొన్ని దగ్గర అయితే నాట్లు వేసే పరిస్థితి ఉంది. అలాగే అరటి తోటలు కావచ్చు, లేకపోతే బొప్పాయి ఇలాంటి వాణిజ్య పంటలు కూడా కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈదురు గాలులతో కనుక తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. తీవ్రంగా రైతులు కూడా నష్టపోయే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించండి. ఏ విధమైన ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని అందరూ కూడా మీరు సమన్వయంతో ముందుకెళ్ళండి. ఏ విధమైన
నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులని కలెక్టర్ ఆదేశించారు. రైతులు కూడా ఆ విధంగానే ఆ సూచనలు పాటిస్తూ కొంత మేరకైనా నష్టాన్ని తగ్గించుకునేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.